మీద ఎంత అభిమానం ఉంటే, మీ ప్రేమ మీద ఎలాంటి గౌరవం ఉంటే మహేష్ గారు ఇంతలా చెప్తారు? ఒక్కటి మాత్రం నిజమానంది, అశ్విన్ని దూరం చేసుకోవడం అంటే నా అంతటా నేనే ఉరికంబం ఎక్కడం లాంటిదని నాకు బాగా తెలుసు. అయినా తప్పదు. మురళి అన్న, అసలు దీనికి ఏమైంది? నువ్వు వెళ్ళి హాస్టల్లో చేరావుగా, అప్పటి నుంచి వాళ్ళ ప్రేమకి ఆపన్నా. పద, కరుణాకర్ గారు పిలుస్తున్నారు. ఆనంది, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ వల్ల ఇక్కడ ముగ్గురు జీవితాలు క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోతున్నాయి. మీరేంటి ఇక్కడ? నాది సేమ్ క్వశ్చన్ మేడం. వాట్? మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది మేడం. ఏం పాపం? పాపం ఎలా ఉండే మిత్ర గారు ఎలా అయిపోయారా అని. నాకేమైంది? అదే కదా అర్థం కాని విషయం. నీకు అర్థమయ్యేటట్టు మాట్లాడడం రాదా? మేడం, ఇంతకు ముందు అలాగే మాట్లాడేవాడిని. ఈ మధ్య మిమ్మల్ని చూసి నా మైండ్ గతి తప్పుతుంది. నేనేం చేశాను? ది గ్రేట్ ఐఎన్టీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అడ్మినిస్ట్రేటివ్ సిఇఓ గారేంటి దొంగచాటుగా అదే కంపెనీ ఎండి మాటలు వినడం ఏంటి? వాట్ డు యు మీన్? నేను మీరు పక్క నుంచి నేను పక్క నుంచి విన్నాం మేడం. మీరు కూడా విన్నారుగా. నేను వినడం మీరు వినడం ఒకటేనా? అయినా నాకు తెలియగలుగుతాను మేడం, ఆ అశ్విన్ గాడికి ఆనందికి పెళ్ళైతే మనకేంటి? కాకపోతే మనకేంటి? మనకేంటి అని అనుకోండి. సరే, మీకు మాత్రం ఏంటి? వాళ్ళ పెళ్ళైతేనే మహేష్ నా వైపు చూస్తాడు. ఈ మాట మీరు చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. మహేష్ గారు మీ వైపు చూడకపోతే ప్రపంచంలో ఇంకా మగాళ్లే లేరా? తోటి అందగాళ్ళకేం కర్మ? మీ ఫిగర్కి మీరు ఓ ఓర చూపు చూస్తే, ఓ వంకర్న అలా వదిలేస్తే ఏంటి చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు? మీ టాలెంట్ మీకు గుర్తు చేస్తున్నాను మేడం. ఇలాంటి చచ్చుపుచ్చు మాటలు చెప్పకపోతే ఏం చేస్తే అశ్విన్ ఆనందుల పెళ్లి జరుగుతుందో మంచి ఐడియా ఇవ్వచ్చుగా. ఓ పని చేద్దాం, మళ్ళీ ఇంకోసారి ఇద్దరిని ఓ వర్షం కురుస్తున్న రాత్రి ఒక ఇరుగు గదిలో బంధిద్దాం. అప్పుడు ఇద్దరు చాలు, ఒక్కసారి ఫెయిల్ అయింది చాలు. ఆహా, అదప్పుడు ఆకాశ్ గారి ఐడియా. ఇది కరుణాకర్ కుతంత్రం. వినని చెప్తాను. ఇద్దరిని ఒక గదిలో బంధిస్తామా, ఆ గదిలో తినడానికి కొన్ని పెడతాం, వాటిలో మత్తు మందు కలుపుతాం, అవి తింటాం. ఆ తరువాత మత్తుగా గమ్మత్తుగా ఒకటవుతారు. ఆ తదుపరి ఆనంది గర్భవతి అవుతుంది. ఇప్పుడు అది గర్భవతే. ఆనంది గర్భవతి.